ఇటువంటి ఒక మంచి సినిమాలో ఒక మంచి టీంతో ఒక మంచి హీరోతో నేను కూడా ఈ సినిమాలో ఒక పార్ట్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక కమిషనర్గా ఒక మంచి క్యారెక్టర్ చేయడం, అలాగే సరే ఏదైనా కెప్టెన్ ఆఫ్ ద షిప్ ప్రదీప్ ఈ సినిమా అనుకోవడం, కళ్యాణ్ దగ్గరికి వెళ్ళడం, చెప్పడం, ఇవన్నీ ప్రొడ్యూసర్స్ మంచి ప్రొడ్యూసర్స్ దొరికారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వని ప్రొడ్యూసర్స్. ఒక సబ్జెక్ట్ నమ్మి దాన్ని ఎంత ఖర్చు అయినా పెట్టవచ్చు అని సినిమా చూస్తే ఆ వాల్యూస్ మీకే తెలుస్తుంది. ఎంత ఖర్చు పెట్టారు, ఓన్లీ ఆ కథను నమ్మి, హీరోని నమ్మి ఈ ఎంతవరకైనా వెళ్దాం అనే పద్ధతిలో వాళ్ళు చేయడం జరిగింది. ఆ రిజల్ట్ ఈరోజు ఈ సినిమా హిట్ ద్వారా మాకు అనిపిస్తుంది. నిజంగా మంచి ప్రొడ్యూసర్స్. అలాగే దీని అంతటికీ బ్యాక్ బోన్ నాకు తెలిసి నేను చూస్తున్నట్టే కళ్యాణ్. ఎందుకంటే ప్రతిదీ పట్టించుకొని సినిమా అనేది మేము అంతకుముందు చాలా సినిమాల్లో హీరోగా చేసాం, కానీ ఎప్పుడు కూడా డైరెక్టర్ నమ్మేసి కొన్ని వదిలేసి అలా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఈ సినిమా ఒక ఒక హీరోకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి అనే కోణంలో ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి సినిమా ఎంతవరకు ఇంత బాగా రావడానికి కారణం కూడా ఒక రీజన్ కళ్యాణ్. హ్యాట్స్ ఆఫ్ నిజంగా. ఇది కూడా అంత పట్టించుకోకపోతే ఇంతవరకు రిజల్ట్ కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే